పోయేటప్పుడు నా దగ్గర ఓ మాట తీసుకొని పోయింది. నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలియదు, కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక రాజులాగా పెద్ద శ్రీమంతుడివై చచ్చిపోవాలి. ఇచ్చిన మాటకి నేను స్వార్థపరుణ్ణవుతా, పేరికోణ్ణవుతా, హంతకుణ్ణవుతా, క్రిమినల్నవుతా, విల్లన్ని అవుతా. అమ్మా, నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా. Prashant Neel's world building is on par with SSR. Fights అయితే upgraded and most modern version of Boypati. Screenplay is like complex version of Vikram K. Kumar. Visuals అయితే Snyder-esque style. One-liners and dialogues are heavier and brutal than Trivikram Srinivas. నిద్రపోయినప్పుడు నా కళ్ళుకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు, మిగులున్న శత్రువుల ముఖాలే కనపడతాయి. పొరపాటున కూడా నా కళ్ళుకి రావద్దు. And music అయితే testosterone booster. South India is a hub of mass films and mass filmmakers. బట్ కేజీఎఫ్ అనే ఒక్క సినిమా మాస్కి మీనింగ్ చేంజ్ చేసి కన్నడ ఇండస్ట్రీ ఫేట్ని మార్చేయడం మాత్రమే కాకుండా ఇండియన్ సినిమాలో మాస్ ఫిల్మ్స్ అంటే ప్రీ కేజీఎఫ్ అండ్ పోస్ట్ కేజీఎఫ్ ఎరా అనేలాగా చేసేసింది. అండ్ ద ఫిల్మ్ మేకర్ ఇస్ నన్ అదర్ దాన్ ఇండియాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డైరెక్టర్స్ కరెంట్లీ, ప్రశాంత్ నీల్. అయినా సరే జనరల్ ఆడియన్స్లో కొంతమంది నుండి నీల్ సినిమాల్లో ఎలివేషన్ తప్ప ఏముండవు, బొగ్గు తప్ప ఏం కనిపించదు, ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. సో ఇన్ డెప్త్గా డీటెయిల్గా ప్రశాంత్ నీల్ ఎడిటింగ్ ప్యాటర్న్ నుండి కట్స్, ట్రాన్సిషన్స్, మ్యూజిక్ చాయిసెస్, లైటింగ్, కలర్ ప్యాలెట్ ఇలా A to Z వరకు చూద్దాం. అండ్ మెయిన్గా ఈ వీడియోని కూడా 4 పార్ట్స్గా డివైడ్ చేశాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దిస్ జస్ట్ మై ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హౌ ప్రశాంత్ నీల్ మేక్స్ హిస్ ఫిల్మ్స్ అండ్ ది ప్రాసెస్ బిహైండ్ దెమ్. అండ్ మీరేం చేయాల్సిన పని లేదు, అన్నం తినేసి మంచిగా మంచం మీద పడుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి, మంచి టైం పాస్, వర్త్ వాచింగ్. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొకసారి నేను మీకు గుర్తు చేయాలనుకున్నాను గైస్, నేను చేసే ప్రతి వీడియోకి మీరు చూస్తున్నంతసేపు ప్రీమియం ఫీల్ ఉండాలి అని హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ స్క్రిప్ట్ రీసెర్చ్ అండ్ ఎడిటింగ్ చేస్తాను. సో ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. ఇదంతా మీకు క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం కోసం మాత్రమే. సో ఇన్ రిటర్న్ నేను ఎక్స్పెక్ట్ చేసేది మాత్రం మీ నుండి ఒక లైక్ అండ్ కామెంట్. నేను స్టాండర్డ్స్ని బార్ని హైగా పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాను, దానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. సో ఆల్రెడీ లైక్ కొట్టేసి ఉంటారని అండ్ ఇంకా నుండి కొత్త వీడియో రాగానే లైక్ కొట్టేస్తారని అనుకుంటున్నాను. వెల్ అండ్ గుడ్. ఛానల్ కొత్తగా వచ్చింటే వీడియో యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి చెక్అవుట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, క్వాలిటీ స్టఫ్ దొరుకుతుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. One day before Ugram released, I thought I had made the worst movie in the world. Ugram, KGF Chapter 1, Chapter 2, Salar. మ్యాసివ్ ఫిల్మోగ్రఫీ కాకపోవచ్చు, కానీ మ్యాసివ్ ఫిల్మోగ్రఫీ. ఉగ్రం సినిమాకి కన్నడ ఇండస్ట్రీలో అప్పటి వరకు ఎప్పుడు వాడని మోడర్న్ ఎక్విప్మెంట్ యూజ్ చేశారు. పానావిజన్ కెమెరా యూజ్ చేశారు. మంచి డిఓపి, మంచి మ్యూజిక్ డైరెక్టర్, మంచి కథ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎ ప్రెಸೆಂಟೇಷನ್ ಅಹೆಡ್ ಆಫ್ ಇಟ್ಸ್ ಟೈಮ್. ಬಟ್ ಉಗ್ರಂ ಬಾಕ್ಸ್ ಆಫೀಸ್ ರಿಸಲ್ಟ್ ಅನ್ಕೊಂಡಟ್ಟು ರಾలేదు. ತೆಲುಗು ಸಿನಿಮಾ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ತಮಿಳ್ ಸಿನಿಮಾ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಬಜೆಟ್ ಹಾಕ್ತಾರೆ, ದರ್ ಕ್ವಾಲಿಟಿ ಇಸ್ ಸೋ ಬ್ಯೂಟಿಫುಲ್. ಇದನ್ನೆಲ್ಲ ಮೈಂಡಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಒಂದು ಪ್ಯಾಷನಲ್ಲಿ ಹೊರಟೆ ನಾನು. ఒక డ్రామా, పవర్ అంటేనే డబ్బు అని అప్పుడు ఫిక్స్ అయ్యారు. కన్నడ సినిమా షుడ్ లుక్ గుడ్ అనే తాపత్రయంతో ఆస్తులు ఉన్న ఇల్లు కూడా అమ్మేసి షూట్స్, రీషూట్స్ అని 4 సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమాకి కనీసం డిస్ట్రిబ్యూటర్స్ దొరకడం కూడా కష్టం అయిపోయింది. తనకు నచ్చిన సినిమాలు తీయడం కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర మనీ కలెక్ట్ చేసే సినిమా తీయాలని ఒక గ్రీడీనెస్ తో తన జర్నీ స్టార్ట్ చేశారు. Because I sold the only piece of land that I had to make this movie. I did everything wrong in my first movie. From that day onwards, I said I have to do first whatever it takes to make my family happy. ನಿಮ್ಮ ಆಂಬಿಷನ್ ಏನು? ದೊಡ್ಡ ಕನಸಿದೆ. It is easy money. You know, like I always talk about money. It is very easy money. I think I will be doing it only for money. I mean, I love money. I've made back 10 houses like that today. But I sold a house. That entire process, 4 ವರ್ಷ ಸಾಲದಲ್ಲಿದ್ದೆ. ವಿಜಯ್ ಸರ್, ಯಶ್ ಅವರು, they bailed me out. Now where is the question of passion and all of this? I'm not somebody who has come over here to make a difference. I've come here to make a livelihood, bread and butter, of course, a lot of butter with my bread. Good day. ಗುಡ್ ಡೇ. There is no passion when it comes to cinema for me. It is a business for me. ಪ್ರಶಾಂತ್ ಅವ್ರಿಗೆ ಏನು ಕೊಡ್ತು? ದುಡ್ಡು. And in that business, I do my best. గ్రీడ్ అంటే నెగిటివ్ కాదు, అదో రకం. అండ్ అదే కసి ఆయన సినిమాల్లో కూడా కనిపిస్తుంది. Such a greedy hero in it. స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచం ఎవ్వరి కోసం ఆగదు, మనమే దాన్ని ఆపాలి. Greed is good. Greed is progress. Greedy in a very, very
positive way, not a negative way. Happy with the KGF films? Not at all. Not at all happy. I'm not completely happy yet. I am a little disappointed. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ ఇద్దాం. బార్ ఇక్కడ ఉంటే మనం ఎవ్వరికి అందనంత ఎత్తులో పెడదాం. ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియో సినిమా రిజల్ట్ బార్ కంటే పైన ఉంటుంది కానీ కింద అయితే ఉండదు కదా అని కేజీఎఫ్ స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేశారు. ఆయనకున్న టేస్ట్ కి తగ్గట్టు ఫిల్మ్ లుక్ ని అచీవ్ చేయడానికి ఆయన స్కిల్ పెంచుకున్నారు. ఒకసారి హొంబోలో నుండి విజయ్ గారు ఏదైనా మంచి స్టోరీ ఉంటే సినిమా చేద్దాం అన్నప్పుడు కేజీఎఫ్ లోని ఈ ఒక్క సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారంట. నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే. అంతే. డోంట్ వరీ ప్రశాంత్, వి ఆర్ గోయింగ్ టు మేక్ దిస్ మూవీ. ఇది చేతివాటం. ఆ రాత్రి 2 సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం పుట్టింది, And I got to make KGF today. అతను పుట్టాడు. पैसा वसूल एकदम पूरा. हम लोग तो अभी चैप्टर 2 के लिए वेट कर रहे हैं. क्या चाहिए रे तेरे को? Good guns ಇದೆ. Truly blown away just by the quality of the visuals. రక్తం కూడా ఎర్రగానే ఉంది కదరా. Rocky is not just a character, he's a storm. Bahubali 2 తర్వాత మోస్ట్ హైప్డ్ సీక్వెల్ KGF Chapter 2. It lived up to the expectations of many and దాదాపు 1200+ crore massive collections. One and only piece. It makes me bleed inside for me to think that, I am making commercial cinema again and again and again. కానీ ఆయన చాలాసార్లు ఓపెన్గా చెప్పారు దట్ ఆయన తీసే సినిమాలు కాదు ఆయనకు నచ్చేవి అని. సార్ కథలో ముందుకెళ్లారు, ఎంత ముందుకి? చాలా ముందుకెళ్లారు. ఆపర్చునిటీస్ లేనప్పుడు హొంబోలో ప్రొడక్షన్స్ ఇచ్చిన ఛాన్స్ కి వాల్యూ ఇచ్చి వేరే ప్రొడ్యూసర్స్ మ్యాసివ్ అమౌంట్ ఆఫర్ చేసినా సరే హొంబోలోతోనే సలాట్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ దానికి విజయ్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. నెక్స్ట్ ఫిల్మ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్యాంకబుల్ యాక్టర్ ఇన్ ఇండియా ప్రభాస్ గారితో, అది కూడా మ్యాసివ్ సక్సెస్. సలార్తో ఆయన ప్రూవ్ చేశారు ఆయన వచ్చింది బతకడానికి కాదు, టు మేక్ హిస్ మార్క్ అని. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గారితో ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ చేస్తున్నారు. అంటే KGF తర్వాత ఆయన కన్నడ సినిమాలు వదిలేసి తెలుగు సినిమాలు చేయడం వల్ల కన్నడ ఫ్యాన్స్ నుండి చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ దాని వెనక రీజన్ మాత్రం కన్నడ సినిమాకోస్కర Kannada cinema has to look good. It's like wearing your heart on your sleeve and that sort of bullshit. I did that. No distributor took it. Because I thought I had made the most terrible movie after I made it. I remember I was standing under the shower several times wondering how I'm going to kill myself after the movie released. Now, somebody who was that passionate, somebody who had the ideology that Kannada cinema also should be good. Kannada cinema should look great. My first experience, how much I learned about cinema, I learned about life also. బెటర్ ఎకనామిక్స్. TFIలో ఆయన రెమ్యునరేషన్ పెరిగింది, ప్రొడక్షన్స్ బడ్జెట్ పెరిగినాయి, ఇంకా ఆయన చెప్పాలనుకున్న స్టోరీస్కి ఇమాజినేషన్ ఒక్కటే తక్కువ. Oh, this guy is something else. Likewise, I thought this guy would be big. I will never make money. I make a movie because I have experienced something like that when I was growing up, going to theaters. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రశాంత్ నీల్ గారు ఆయన హీరోకి ఇచ్చే ఎలివేషన్స్కి ఇన్స్పిరేషన్ మాత్రం తెలుగు ఫిల్మ్స్ అని ఆన్ కెమెరా చాలాసార్లు చెప్పారు. అండ్ ఆయన ఇంపాక్ట్ ఇండియన్ ఫిల్మ్స్ మీద మామూలుగా పడలేదు. ఎలా అయితే రాజమౌళి గారి ఫిల్మ్స్ తర్వాత అందరూ VFX హెవీ మూవీస్ అని సాగుకొడుతున్నారో, KGF తర్వాత స్లో మోషన్ మాస్ ఫిల్మ్స్ డార్క్ ప్యాలెట్ ఫిల్మ్లో మల్టిపుల్ నరేటర్స్ అని 100x అయిపోయాయి, లైక్ కబ్జా అండ్ ఈగల్. అది తెలియాలంటే మార్గశిరం మధ్యరాత్రి ఆ ముందు మోతుబరి చేసిన మారణ హోమం వినాలి. బట్ ఒక్కటి కూడా నీల్ ఫిల్మ్స్కి దరిదాపుల్లో కూడా రాలేదు. కబ్జా అయితే విజువల్స్ మక్కి ఉంటాయి, బట్ వాస్తవంగా చెప్తున్నాను 2 నిమిషాలు చూడలేకపోయాను. ఇట్స్ క్లియర్. నేను KGF ఇంకా సలార్ ఎన్నిసార్లు చూసానో తెలియదు, కానీ మళ్ళీ చూస్తూ ఉంటున్నాను. ప్రతిసారి కొత్తగా ఉంటుంది, ఎస్పెషల్లీ KGF Chapter 1 అండ్ సలార్ సెకండ్ హాఫ్. ఈవెన్ ఆ సినిమాల టీజర్స్ చూసే గూస్ బంప్స్. It's only because of his. It makes me bleed inside for me to think that, I am making commercial cinema again and again and again. I definitely want to make the very definition of movie, ఆయన చాలాసార్లు చెప్పారు ఈ సినిమాలు తీయడం కాదు ఆయనకి ఇష్టం అని. ఇన్సెప్షన్ లాంటి సైఫ్ యాక్షన్ థ్రిల్లర్ ఆర్ హమ్ అప్కే హై కౌన్ లాంటి రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా తీయడం అంటే ఇష్టం అంట. So my taste is very different. If given a choice, I would make very different kind of movies. I'd make something like an Inception. I'd make a love story like Hum Aapke Hai Kaun. స్పెక్ట్రమ్ వీళ్ళు టోటల్ ఆపోజిట్గా సినిమాలు తీస్తున్నారు. విల్ గెట్ టు దట్ పాయింట్ షార్ట్లీ. ఇండియాలో ఒక పెద్ద సామ్రాజ్యం, అది నడిపే వాళ్ళ దగ్గర బోల్డ్ అంత డబ్బు అండ్ పవర్ ఉంది. గవర్నమెంట్ కూడా వాళ్ళని టచ్ చేయలేదు.
అసలు లోపల ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. ఒక అవుట్ సైడర్ ఉంటాడు, వాడిని పిల్లలు కూడా బాగా అడ్మైర్ చేస్తారు. సడన్ గా సెకండ్ హాఫ్ లో అవుట్ సైడర్ ని లోపలికి తీసుకొస్తారు. అతను ఒక మెంటల్ వాడు. 100 మంది రౌడీలు 100 గన్స్ ఉన్న వాడిని టచ్ చేయలేరు. అతనికి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మ ఏం చెప్తే అదే ఫైనల్. సో వాట్ మూవీ ఇస్ దిస్? క్లూ, ప్రశాంత్ నీల్ గారి మూవీనే. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. యువర్ రైట్, ఇట్స్ నన్ అదర్ దాన్ KGF. బ్రో సలార్ కూడా, సారీ మ్యాన్, నువ్వు కూడా రైటే. ఇట్స్ నన్ అదర్ దాన్ సలార్. And yes, he's aware of this and doesn't give a shit about it. And that's fair. అసలు ఎందుకు పట్టించుకోవాలి? ఈవెన్ ద కోర్ పాయింట్ సేమ్ అయినా ఆయన జనాల్ని థియేటర్లో కూర్చోబెట్టడం మాత్రమే కాదు, రిపీట్స్ లో చూసేలా చేస్తున్నాడు. అండ్ విత్ ద స్క్రీన్ ప్లే అండ్ స్ట్రాంగ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కలెక్షన్స్ టాప్ లో పెడుతున్నాడు. Cinema is not about the story but how you tell it. మనం బాగా గమనిస్తే ప్రశాంత్ నీల్ స్టోరీస్ రిలీజ్ కి ముందు వచ్చే ట్రైలర్లోనే పూర్తిగా చెప్పేస్తారు. అంటే దాంట్లో ఒక సస్పెన్స్ మెయింటైన్ చేయరు. సలార్ స్టోరీ ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రులుగా మారడం అని ముందే చెప్పారు. చాలా మంది కథలు మారాయి, కానీ ఖాన్ సార్ కథ మార్చింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం. KGF ట్రైలర్ అయితే సినిమాని క్రోనలాజికల్ ఆర్డర్ లో కట్ చేసి సింపుల్ గా అర్థమైపోయేలా చెప్పారు. నాకు ఒక పని చేసి పెట్టాలి, ఒక ఏనుగుని చంపాలి. బయలుదేరాడు. వాడికి వెళ్లే దారి గురించి తెలియదు, తీసుకెళ్లే చోటు గురించి కూడా తెలియదు. ఆయన స్టోరీస్ చాలా కాంప్లెక్స్. జస్ట్ బిల్డప్ సీన్స్ వల్ల కొంతమంది స్టోరీ లేదు బిల్డప్ అంటారేమో, కానీ 10 సెకండ్ కళ్ళు మూసుకుంటే సినిమాలో ఏదో ఒక మూమెంట్ అర్థం కాని పరిస్థితికి వచ్చేస్తాం. అండ్ దిస్ ఇస్ ఇంటెన్షనల్. రిపీట్స్ లో చూడాలని ప్రాపర్ గా డిజైన్ చేసిన సెటప్. ఇంత చెప్పాల్సిన పని లేదు. కాన్సర్ట్ లో పొలిటికల్ సిస్టమ్స్ హైరార్కీస్ ని ఎక్స్ప్లెయిన్ చేసే సీన్ గనక చూడడం ఆపేస్తే సినిమా ఒక్క ముక్క అర్థం కాదు. ఆయన లైట్ రొమాన్స్ ని కానీ సాఫ్ట్ క్యారెక్టర్ ఆర్ట్స్ ని కానీ అవాయిడ్ చేస్తారు టోటల్ గా. దానికి బదులు రేజ్, లాయల్టీ, పవర్, అమ్మ సెంటిమెంట్ మీద ఫోకస్ చేస్తారు. క్యారెక్టర్స్ చేత చెప్పించే 1-liners ఒక్కోసారి చాలా బ్రూటల్ గా ఉంటాయి. చాలా ఉన్నాయి, కానీ ఎగ్జాంపుల్ కి KGF 2 లో అధీర చెప్పే 1 డైలాగ్. కత్తి విసిరి రక్తం చిందించి యుద్ధం చేసేది నాశనానికి కాదు, ఉద్ధరించడానికి. అక్కడ పడే పీనుగులు కూడా పనికొస్తాయి. కావాలంటే రాబందులను అడుగు. థియేటర్ లో కూర్చున్నప్పుడు ఒక యూనిక్ ఫీలింగ్ కల్పిస్తారు. ఆఫ్టర్ KGF అండ్ సలార్ కొంతమంది ఆడియన్స్ క్వశ్చన్ హిమ్ ఆర్ డౌటెడ్ హిమ్ రిగార్డింగ్ రిపీటేటివ్నెస్. సరే, ఇన్ డెప్త్ గా అర్థం చేసుకుందాం. నీల్స్ హీరోస్ పెద్దయ్యాక మారరు. దే ఆర్ హూ దే ఆర్ ఫ్రమ్ చైల్డ్హుడ్. मेरा नाम रॉकी है. Since 1951. ఈసారి నా చేతిలో కరెంట్ తీగ కాదు, కరెంటు పోలుంటది. ప్రతి డైరెక్టర్ ఎమోషన్స్ మీదే బ్యాంక్ చేస్తారు. ప్రశాంత్ నీల్ గారు కూడా అంతే. దేవా, నేనున్నానుగా, ఏం కాదులే. బట్ ఆయన దాన్ని మనకు ప్రెజెంట్ చేసే విధానం చాలా డిఫరెంట్. అమ్మా, నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా. సరే, ఇప్పుడు పడుకో, పొద్దున్నే పోయి తీసుకునొద్దు గాని. అది పేపర్ మీద చాలా స్ట్రాంగ్ గా పెట్టుకుంటారు కాబట్టి అది స్క్రీన్ మీదకు ట్రాన్స్లేట్ అయ్యే ప్రాసెస్ లో డైల్యూట్ అయినా సరే ఇట్ స్టిల్ ఫీల్స్ బెస్ట్. దట్స్ బికాస్ ఆఫ్ హిస్. నీల్ రైటింగ్ ఇస్ మిక్స్చర్ ఆఫ్ సందీప్ ఎడివంగ అండ్ రాజమౌళి స్టైల్. అంటే వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను కాదు నా మీనింగ్. అందరూ ఫాలో అయ్యేది ట్రెడిషనల్ వర్క్ ఫ్లోసే. వీళ్ళిద్దరు ఒక్కొక్కటి ఫాలో అయితే నీల్ రెండింటిని కలిపి ఫాలో అవుతారు. అండ్ ఈ స్టైల్ ఇస్ మోర్ కాంప్లికేటెడ్. ప్రతి ఈవెంట్, ప్రతి టైమ్ లైన్, ప్రతి కట్ నీడ్స్ టు బి ఆన్ పేపర్ టు టెల్ స్టోరీస్ లైక్ KGF or Salar. And this is the perks of knowing writing, direction and editing. Usually I write my stories up. Wow. Write the character and let the character drive the story. ని చాలా గట్టిగా నమ్ముతారు నీల్. We try to create characters first. Basically, write the character and we let the character write the script for us. Rocky came before KGF, so we don't drive the character to say something. We make the character say. For me, it was about the character, and I wanted to tell that story. Everything that we want to tell in the movie, but we don't force it upon the character. Same throughout the film, highs and lows ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసి ఎక్కడా బోర్ కొట్టకుండా జాగ్రత్త పడతారు. మన అటెన్షన్ స్పాన్ గురించి అప్పుడే తెలుసుకున్నారేమో కానీ టైమ్ లైన్స్ కాన్స్టెంట్ గా మారుతూనే ఉంటాయి, ముందుకి వెనక్కి. కథ రాసేప్పుడు ఆడియన్స్ ని ఎంతగా మైండ్ లో పెట్టుకుంటారంటే ప్రతి బిగ్ థింగ్ జరిగినప్పుడు సేమ్ మనం ఇచ్చే ఎక్స్ప్రెషన్ లాగానే క్రౌడ్ రియాక్షన్స్ యాడ్ చేస్తారు. దానివల్ల మన క్యూరియాసిటీ ఇంకా పెరుగుతుంది. ఇది యూజువల్ గా కమర్షియల్ మూవీస్ లో ఉండేదే, బట్ హీ లిటరలీ టుక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. నార్మల్ సినిమాలో అది జస్ట్ ఒక గ్లాన్స్ లో చూపిస్తే, నీల్ సినిమాలో హీ టేక్స్ ఎ మూమెంట్ టు క్యాప్చర్, ఆల్సో హీ గివ్స్ స్పేస్ టు దట్ ఇన్ ఇంపార్టెంట్ సీన్.
నీల్ సినిమాలో నరేటర్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాడు అండ్ కథని వాళ్ళే వెనక్కి ముందుకు నడిపిస్తూ ఉంటారు. అయితే దాన్ని వెలికి తీసే చేతుల వెనక పెద్ద చరిత్రే ఉంది. అతను ఒక్కసారిగా ఉరిమాడు. స్టేషన్ అంతా ఉణికింది. ముందుకెళ్ళాలంటే మళ్ళీ రక్తాన్ని అడుగుతుంది. అప్పటి నుండి ఎవ్వరూ వాడికి ఎదురు నిలబడింది లేదు. ఈ కథ 1000 ఏళ్ల క్రితం మొదలయ్యింది. హీరో క్యారెక్టర్ గురించి కానీ కథలో ఉన్న డీటెయిల్స్ గురించి కానీ నరేటర్సే చెప్తారు. వాటి విజువల్స్ మోంటేజెస్ లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ హీరో ఇంట్రడక్షన్కి ముందే అతన్ని హైప్ ఎలా చేస్తాడంటే ఒక అన్టచబుల్ మిథికల్ ఫిగర్ లాగా. ఎమోషనల్ కనెక్షన్ కి ముందే హైప్ తెప్పిస్తాడు. హీ ప్రియారిటైజెస్ ఎమోషన్. ఎన్ని స్టైలిష్ యాక్షన్ మూవీస్ వచ్చినా ఏది KGF సలార్ అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఇట్స్ బికాస్ ఆ సినిమాలో ఉన్న ఎమోషన్ సినిమాలో స్మాలర్ మూమెంట్స్ క్రియేట్ చేస్తారు. I try to make the small moments in a movie work. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. More than the bigger moments. చోటు నీ పాత బాగా ఇచ్చేస్తా తీసుకో. పర్లేదు సాబ్, సాయంత్రం వచ్చి తీసుకుంటా. సాబ్ నా బాగా ఇచ్చండి సాబ్. సాయంత్రం తీసుకుంటా అన్నావు కదరా. లేదు సాబ్, ఇప్పుడే ఇచ్చండి. సాయంత్రానికి ఎవరు ఉంటారో ఉండరు. I think that is what they'll take back with them. ఆ గడియారాన్ని చూసారా? అది ఆగిపోయి చాలా రోజులైంది. You create the smaller moments in between, all the mayhem that you're going to create, then it works. It always works. And this one thing that they cannot take away from you are the small moments. They cannot judge you with that at all if you get it right. 2 నిమిషాలు ఇవ్వు బావా, దొరసానిలా తయారు చేస్తా. పగిలిపోయిందిరా. Moments that you create even within a fight. 2 నిమిషాలు త్వరలా రెడీ చేస్తా. పగిలిందా? అది సినిమా మెయిన్ ప్లాట్ ప్రోగ్రెషన్ కి ఏమాత్రం యూస్ కాకపోవచ్చు, బట్ స్టిల్ క్యారెక్టర్ మోటివ్స్ మారల్స్ ని రిఫ్లెక్ట్ చేసేలా ఉంటాయి. సినిమాలో స్మాలర్ మూమెంట్స్ కి స్పేస్ ఇచ్చి దాన్ని సరిగ్గా ఆడియన్స్ లోకి తీసుకెళ్తారు. ఇప్పటికీ నాకు KGF 2 లో ఫేవరెట్ సీన్ ఇదే. నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా. సరిగ్గా రాకీ బాయ్ ఉన్న బంగారంతో సముద్రంలో మునిగిపోయే ముందు వచ్చే ఈ ఒక్క డైలాగ్ జస్ట్ ఊరికే స్టైలైజ్ చేయడం కోసమో కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే ప్రూవ్ చేసుకోవడం కోసమో కాదు. హీఈస్ రీటెల్లింగ్ ఆర్ రిమైండింగ్ అస్ దట్ రాకీ ఈ పని చేస్తున్నది వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కోసం అని. సో దట్ అరే ఇంత బంగారం అక్కడ పనిచేసే పేదవాళ్ళకి ఇవ్వకుండా సముద్రంలో తీసుకెళ్లిపోవడం ఏంద్రా అని మనం ఫీల్ అవ్వకుండా అమ్మ చివరి కోరిక కోసం రాకీ ఎంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళాడు అని మళ్ళీ మనకు గుర్తు చేస్తాడు. అసలు రాకీ హీరోనే కాదు. He is the biggest criminal. I am enforcing the ordinance. He is the biggest businessman. Signing a death warrant of the biggest criminal in India. This is the biggest national issue. He's an anti-hero. Grey character. ప్రశాంత్ నీల్ గారు ఏం చెప్తారంటే హిమ్ బికమింగ్ ఎ మెస్సయా వాజ్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ వాట్ హీ వాస్ డూయింగ్ అండ్ ఐ థింక్ హీ వుడ్ హావ్ సాక్రిఫైస్డ్ ఎవ్రీబడి ఫర్ హిస్ గోల్. అంటే KGF స్టార్టింగ్ లోనే చెప్పేస్తారు అతన్ని చంపితే ముంబై మొత్తం నీదే అని. బట్ ఒక మనిషిని చంపితే మొత్తం ముంబైని ఇస్తానన్నా అంటే అతను ఎంత పవర్ఫుల్ అయి ఉంటాడో అని అక్కడికి వెళ్ళి గరుడా గురించి తెలుసుకున్నాక అతన్ని చంపితే ముంబై ఏంది మొత్తం KGF ని సొంతం చేసుకోవచ్చు అని ముందు జనాల ట్రస్ట్ సంపాదించుకుంటాడు. అండ్ నెరేటర్ చెప్పినట్టు ఆ రోజు ముసలాయిని కాపాడడానికి 1,00,000 రీజన్స్ ఉండొచ్చు. అండ్ గరుడాని చంపినప్పుడు తనకు వాళ్ళ అమ్మ చెప్పిన ఈ మాట బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది. నీ వెన్నంటి 1000 మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని గెలవచ్చు. అదే నువ్వు ముందున్నావని నీ వెనుకున్న 1000 మందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్ని గెలవచ్చు. బట్ అసలు రాకీబాయ్ ట్రూ మోటివ్స్ రివీల్ అయింది సెకండ్ చాప్టర్ లో. టైం లేదు, త్వరగా చేయించండి. పని ఆకూడదు. 18 మంది గాయాలయ్యారు. వాళ్ళు మళ్ళీ పని చేయగలుగుతారో లేదో తెలియదు. పని ఆకూడదు. అలాగే అతను చాలా గ్రీడీగా మారిపోతాడు. ఆల్ హీ వాంట్స్ వాస్ గోల్డ్. ఎండింగ్ లో మొత్తం బంగారం అంతా తీసుకెళ్లిపోతాడు. టిపికల్ గుడ్ బై హీరోలాగా పేదోళ్ళకి పంచాడు. రాకీ బాయ్ ఇస్ హీరో. ఈజ్ అ విలన్ డ్రివెన్ సోల్లీ బై ద ప్రామిస్ హీ మేడ్ టు హిస్ మదర్. పోయేటప్పుడు నా దగ్గర మాట తీసుకొని పోయింది. నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలియదు, కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక రాజులాగా పెద్ద శ్రీమంతుడివై చచ్చిపోవాలి. ఇచ్చిన మాటకి నేను స్వార్థపరుణ్ణవుతా, పేరికోణ్ణవుతా, హంతకుణ్ణవుతా, క్రిమినల్నవుతా, విల్లన్ని అవుతా. అమ్మా నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా. He is definitely a criminal. For him, he chose to be a criminal. He is a criminal.
There is no two ways about it. యాక్చువల్లీ ఈ ఎండింగ్ రాయడానికి గట్స్ ఉండాలి. బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ సినిమా అయ్యుండి ఒక ఐకానిక్ క్యారెక్టర్ని ఈ విధంగా ఎండ్ చేయడం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కట్సీ. అలా ఎప్పుడు చేయగలుగుతారంటే క్యారెక్టర్ షూస్లో ఉండి ఆలోచించినప్పుడు మాత్రమే. సలార్ ఫస్ట్ హాఫ్ అంతా దేవా క్యారెక్టర్ ఓపెన్ అవ్వడానికి ఇంకా వరల్డ్ బిల్డింగ్కి సరిపోతే నెక్స్ట్ 1.5 hours స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే పేస్ పీక్స్లో ఉంటుంది. ఉన్న కాస్త టైంలో మల్టిపుల్ ఫైట్స్, గూస్ బంప్ మూమెంట్స్, ఎవడు ముట్టుకోకూడదు, క్లిఫ్ హ్యాంగర్. సలార్ 2 ఎలా ఉండబోతుందని ఊహిస్తేనే మెంటల్ ఎక్కుతుంది. కేజీఎఫ్, సలార్ అనే పెద్ద కథల్ని స్క్రీన్ మీదకు ట్రాన్స్లేట్ చేయడానికి చాలా కష్టపడాలి. 1 mistake మొత్తం నాశనం. అట్లాంటిది 2 chapters ఒక సినిమా అండ్ సలార్ 2 కోసం వెయిట్ చేసేలా చేస్తున్నారంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ స్ట్రాంగ్ టేస్ట్ ఇన్ హౌ హిస్ ఫిల్మ్ షుడ్ లుక్. అండ్ దట్ బీయింగ్ సెడ్ ఇంటూ మై ఫేవరెట్ పార్ట్, టెక్నికాలిటీస్. సో fasten your seat belts. I've never believed in the story, but how a story is told. When technical brilliance adds to commercial cinema, we'll get films like KGF and Salar. మనకు నార్మల్గా సినిమా తీయడం అంటే జస్ట్ స్టోరీ నడిచే వరకు కెమెరాతో క్యాప్చర్ చేసి డైలాగ్స్ కట్ చేసి మ్యూజిక్ బీజిఎం మిక్స్ చేసి కొట్టేస్తే అయిపోతుంది అన్నట్టు తీస్తారు. ఊరికే కాదు, నిజంగా అలా చేస్తున్నారు మోస్ట్లీ. లైక్ కెమెరా అండ్ కలర్ ప్యాలెట్ గురించి అసలు 0% పట్టించుకొని స్టోరీ, డైలాగ్, సాంగ్స్ మిక్స్ కొట్టి థియేటర్కి రిలీజ్ చేస్తున్నారు. తప్పేం కాదు, కానీ ప్రశాంత్ నీల్ ప్రియారిటైజ్ ఎడిటింగ్, కలర్ ప్యాలెట్ సో మచ్. He wants his films to look good and he literally mean it. Even ఆయన కథ ఇచ్చిన బగిరా మూవీ లుక్స్ కూడా అమేజింగ్ గా ఉంటాయి. ನನಗೆ ಖುಷಿಯಾಗಿದ್ದು ಕ್ವಾಲಿಟಿ. ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ನನ್ನ ಕಣ್ಣಿಗೆ ಬಿದ್ದಿದ್ದು ಒಂದು ಕ್ವಾಲಿಟಿ. షార్ట్ డివిజన్ చేయరు, మోస్ట్లీ హ్యాండ్ హెల్డ్ షూట్ చేపిస్తారు విత్ నేచురల్ కెమెరా షేక్. Now Hollywood ಸಿನಿಮಾಗಳು ನೋಡ್ಬಿಟ್ಟು okay, I wanted this visual. It has to be one of the best looking movies. Kannada cinema should look great. నీల్ ఫిల్మ్స్ అన్నిట్లోనూ మనం షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ చూస్తాం. ఫోర్గ్రౌండ్ ఆర్ బ్యాక్గ్రౌండ్ డెఫినెట్గా ఫోకస్ బ్లర్ అయిపోయింటుంది. జస్ట్ ప్లేసెస్ని చూపించేప్పుడు వాడే వైడ్ షాట్స్ తప్పించి నార్మల్ షాట్స్లో ఒక్క షార్ప్ షాట్ కనిపించడానికి కూడా ఛాన్స్ లేదు. దానికి రీజన్ కేజీఎఫ్కి Arri Alexa S60 విత్ మాస్టర్ ప్రైమ్ లెన్స్ యూజ్ చేశారు. అండ్ ఈ మాస్టర్ ప్రైమ్ లెన్స్కి హైయెస్ట్ అపర్చర్ T1.3. అండ్ భువన్ గౌడ గారు 95% ఆఫ్ ది ఫిల్మ్ అపర్చర్ ఓపెన్ చేసే షూట్ చేశారు. అందుకే లో లైట్ షాట్స్ మనకి నాయిసే లేకుండా సబ్జెక్ట్ని షార్ప్గా ఉంచుతూనే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎక్కువగా ఉంది. ఇంత ఓపెన్ చేసినప్పుడు ఫోకస్ పుల్లింగ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే సబ్జెక్ట్ ఫ్యూ సెంటీమీటర్స్ ముందుకు వెనక్కి కదిలినా బ్లర్ అయిపోతుంది. చాలా ప్రిసైజ్గా ఫోకస్ పుల్ చేయాలి, చాలా కష్టం. బట్ రిజల్ట్ షార్ప్ అండ్ హై కాంట్రాస్ట్ ఇమేజ్ విత్ హై డీటెయిల్స్ అండ్ హై డెప్త్ ఆఫ్ ఫీల్డ్. ఆల్సో ఇది లుక్స్ కోసం మాత్రమే కాదు, ఆ డార్క్ టోన్ అచీవ్ చేయడానికి వేసిన సెట్స్ని హైడ్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అయింది. సలార్లో కూడా అంతే. బట్ సలార్కి Alexa 35 విత్ సిగ్నేచర్ ప్రైమ్ లెస్ సిగ్నేచర్ జూమ్ లెన్స్ వాడారు. Alexa లార్జ్ ఫార్మాట్ ట్రై చేశారంట విత్ సుప్రీం ప్రైమ్ లెన్స్, బట్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ బ్లర్ అవ్వకుండా డీటెయిల్స్ కనిపిస్తున్నాయని ఆపేశారు. ప్రశాంత్ నీల్ ఎప్పుడు కంట్రోల్ అట్మాస్ఫియర్లోనే షూట్ చేయడానికి ఇష్టపడతారు. ఈవెన్ డిఓపి అవుట్డోర్కి సజెస్ట్ చేసినా సరే నీల్ ఒప్పుకోరంట. దానికి రీజన్ ఆయన మైండ్లో ఉన్న విజువల్ అచీవ్ చేయాలంటే డెఫినెట్గా కంట్రోల్డ్ అట్మాస్ఫియర్లోనే షూట్ చేయాలి. వరల్డ్ క్రూయల్, క్యారెక్టర్స్ క్రూయల్, కానీ వాళ్ళ మీద పడే లైటింగ్ సాఫ్ట్గా ఉంటుంది. వెరీ ఫ్యూ సీన్స్ హార్ష్ లైట్తో వెళ్తారు, బట్ మెజారిటీ ఆఫ్ ద లైటింగ్ సాఫ్ట్గా ఉంటుంది. దిస్ వన్ ఇస్ టోటలీ సబ్జెక్టివ్. బట్ నేను ఒకసారి కాదు చాలా సార్లు చెప్పాను అండ్ 1000 సార్లు అని చెప్తాను, నాకు ప్రశాంత్ నీల్ గారు యూజ్ చేసే కలర్ ప్యాలెట్ అంటే చాలా ఇష్టం. డార్క్ గ్రిటీ వైబ్ ఉంటుంది అండ్ అది కూడా స్టైలైజ్ చేయడం కోసం మాత్రమే కదా, ఆయన చూస్ చేసుకునే కథలకి పర్ఫెక్ట్ మ్యాచ్. The imagination is always Hollywood సినిమా తర్వాత తోరిస్ಬೇಕು ಅಂತ. హాలీవుడ్ రేంజ్ లో ఉందన్న సినిమా హాలీవుడ్ ఏ సినిమాని కంపేర్ చేయవసలేదు, కానీ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంది. So always Prashant sir like black themes, contrast lighting. Lighting is one of the most important elements of filmmaking. Visual storytelling లో లైటింగ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. నీల్ సినిమాలో మాక్సిమం లోకి లైటింగ్ ఉంటుంది. లైట్ అండ్ షాడోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది విత్ మాక్సిమం కాంట్రాస్ట్. ఈ టెక్నిక్ ని క్యూరో అంటారు. ఇది ఇటాలియన్ టర్మ్. క్యూరో అంటే బ్రైట్, ఒస్క్యూరో అంటే డార్క్. ఈ టెక్నిక్ ఫస్ట్ పాపులరైజ్ అయింది 1400 to 1600 టైంలో. కెరవేజియో, లియోనార్డో డావిన్సీ అండ్ రెంబ్రాంట్ లాంటి లెజెండరీ ఆర్టిస్టులు వాళ్ళ పెయింటింగ్ లో ఈ టెక్నిక్ యూజ్ చేసి పెయింటింగ్ లో ఒక డెప్త్ తీసుకొచ్చేవాళ్ళు. అండ్ ఇలాంటి స్టైల్ డార్కర్ అండ్ డ్రామాటిక్ సీన్స్కి ఎక్కువ యూజ్ చేస్తారు. ఇలాగూ లోకి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి హైకి లైటింగ్ అంటే బ్రైటర్ అండ్ వైబ్రెంట్గా ఉంటాయి అండ్ అది హ్యాపీ, అప్బీట్, జాయ్ఫుల్ మూడ్స్కి యూజ్ చేస్తారు. అండ్ బ్యూటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అంటే ఇదే. ఇవి ఫండమెంటల్స్ మాత్రమే అండ్ దీన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత ఎలా అయినా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జోజో ర్యాబిట్ ఒక కామెడీ వార్ ఫిల్మ్లో సాడ్ సీన్స్ హైకి లైటింగ్లో ఉంటుంది. బ్రేకింగ్ బ్యాడ్ ఒక క్రైమ్ డ్రామా థ్రిల్లర్ సిరీస్. చంపుకునే సీన్లు మెజారిటీ ఆఫ్ ది సిరీస్ బ్రాడ్ డే లైట్లో ఉంటుంది. ఫిల్మ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను, అందులో క్లియర్గా మాట్లాడుకుందాం. కమింగ్ బ్యాక్ టు దిస్,
ప్రాపర్ సినిమాటోగ్రఫీ ఉంటుంది. ఫండమెంటల్స్ ని 100% ఫాలో అవుతూనే నెవర్ సీన్ విజువల్స్ ఇన్ ఇండియన్ సినిమాను పాపులరైజ్ చేశారు. షూట్ ఫ్రమ్ ది షాడో సైడ్, 45° టాప్ డౌన్ సాఫ్ట్ లైటింగ్, సబ్జెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ సెపరేషన్ కోసం స్ట్రాంగ్ రిమ్ లైట్, ఇవన్నీ వెరీ బేసిక్స్. కానీ ప్రశాంత్ నీల్ దాన్ని బేసిక్స్ గా మాత్రమే తీసుకోలేదు. హీ ఎగ్జాజరేటెడ్ దెమ్. ఈ స్పెసిఫిక్ చాయిసెస్ వల్ల ఇమేజ్ 3 డైమెన్షనల్ లుక్ లో ఉంటుంది. సినిమాటోగ్రఫీని కాంప్లిమెంట్ చేయడానికి కలర్ ప్యాలెట్ ని ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన విజువల్ స్టైల్ వెరీ క్లోజ్ టు స్నైడర్ స్టైల్ అండ్ ఆంగ్ బ్యాక్ ఫ్రాంచైజ్. నాకు కేజీఎఫ్ ఫ్రాంచైజ్ చూస్తే గుర్తొచ్చే రెండే మూవీస్ 300. Themistocles knew in his heart he had made a mistake. It was Darius' son Xerxes, whose eyes had the stink of destiny about them. Themistocles knew he should have killed that boy. That glorious mistake would forever haunt him. And Ong Bak 2. ఎందుకంటే నీల్ సినిమాలో మెజారిటీ ఆఫ్ ది సీన్స్ కి మోనోక్రోమాటిక్ కలర్ స్కీమ్ యూజ్ చేస్తారు. వాట్ ఇస్ మోనోక్రోమాటిక్ కలర్ స్కీమ్? ఏం లేదు, ఒక కలర్ చూస్ చేసుకుంటారు అండ్ సేమ్ హ్యూలో లైటర్ అండ్ డార్కర్ వెర్షన్స్ క్రియేట్ చేస్తారు బై మనిపులేటింగ్ సాచురేషన్ అండ్ బ్రైట్నెస్ వాల్యూస్. సింపుల్ గా చెప్పాలంటే ఒక కలర్ అండ్ దాని లైటర్ అండ్ డార్కర్ షేడ్స్. సలార్ సెకండ్ హాఫ్ కాన్సర్ ఎపిసోడ్స్ అంతా జాక్ స్నైడర్ సినిమాలు బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ ఇంకా జస్టిస్ లీగ్ లా ఉంటాయి. కేజీఎఫ్ లో కోల్మెన్ ఎపిసోడ్స్ మొత్తం ఇదే స్టైల్లో ఉంటుంది. అండ్ ఆంగ్ బ్యాక్ ఇన్ఫ్లుయెన్స్ 100% కనిపిస్తుంది. నాట్ ఓన్లీ విజువల్స్ బట్ ఆల్సో. చెర్నాంగ్ యొక్క వారసుడిగా గరుడగిరి ప్రాంతంలో నివసించే ప్రజలకు నాయకుడవుతాడు. వాళ్ళ సహకారంతో తనకు చెందవలసిన గరుడ వంశపు సింహాసనాన్ని కైవసం చేసుకుని డియాన్ రారాజుగా చలామణి అవుతాడు. బానిసల విక్రయం మొదలు పెడుతున్నాం. ఆ రక్తం కూడా ఎర్రగానే ఉంది కదరా. కేజీఎఫ్ లో ముంబై వర్షన్ స్లైట్లీ కలర్ఫుల్, బెంగళూరు విజువల్స్ మోస్ట్లీ కలర్ఫుల్, గోల్డ్ మైన్ ఎపిసోడ్ అంతా మోనోక్రోమాటిక్ ఉంటుంది. అండ్ ఈసారి ఎన్టీఆర్ నీల్ కి ఆయన వైబ్రెంట్ కలర్స్ యూజ్ చేయబోతున్నారంట. ఏమో మరి ఫైనలైజ్ అయిందో పోస్ట్ ప్రొడక్షన్ లో టోన్ డౌన్ చేస్తారో తెలియదు. బట్ ఒకవేళ నిజమైతే మనం కేజీఎఫ్ లోని బెంగళూరు విజువల్స్ లాంటి టోన్ ని చూసే ఛాన్సెస్ చాలా హైగా ఉంది. ఎందుకంటే అంతకు మించి వైబ్రెంట్ కలర్స్ యూజ్ చేస్తే నీలే బ్లాక్ పెయింట్ వేస్తారు. ఐఎమ్ సీటెడ్ అండ్ ఐ బెట్ యు ఆర్ టు. అండ్ ఇన్ని ఫాలో అయ్యి తీసిన కబ్జా 2 నిమిషాలు చూడడానికి అవ్వలేదు. కానీ నీల్ ఫిల్మ్స్ రిపీట్లో చూడగలం. ఎందుకంటే నేను చేసిన సందీప్ రెడ్డి వంగ వీడియో చూసింటే ఎడిటింగ్ లో ఆయన ఎలా అయితే జే అండ్ ఎల్ కట్ ఎక్కువగా వాడతారో, ప్రశాంత్ నీల్ అలాగా ఎడిటింగ్ లో క్రాస్ కటింగ్ ఎక్కువగా యూజ్ చేస్తారు. సో వాట్ ఈస్ క్రాస్ కటింగ్? ఇప్పుడు ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. ఈ సీన్ చూద్దాం. ఈ సీన్ లో కాసిం బాయ్ వచ్చి అరే చోటు ఒక ప్యాకెట్ కుష్కా తీసుకున్నారా అంటాడు. బట్ అందరూ సీరియస్ గా ఉంటారు. మోహింద్ ఎలా పెట్టుకున్నారని అడిగినప్పుడు రాకీని బంధించారు. అప్పుడు కాసిం బాయ్ చోటుని పిలిచి కుష్కా క్యాన్సిల్, బిర్యానీ లేక అలా చెప్పి రాకీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే ఆ చేపలకు తెలియలేదు ఓ రక్తం వాటిని వేటాడే తిమింగళందని. అక్కడ కట్ అయ్యే సీన్ సేమ్ టైం లైన్ లో జరుగుతున్న రాకీ సీన్ దగ్గరకు వస్తుంది. ఆ రక్తం కూడా ఎర్రగానే ఉంది కదరా. అక్కడ నుండి సేమ్ టైం లైన్ లో జరుగుతున్న దిలవర్ వాళ్ళ నాన్న సీన్. ఇలాగ ఇట్ కీప్స్ రిపీటింగ్. దిస్ ఈస్ క్రాస్ కటింగ్. ఇక్కడ బాగా గమనిస్తే కాసిం బాయ్ వాయిస్ ఓవర్ రాకీ సీన్ కి కంటిన్యూ అవుతుంది. రాకీ వాయిస్ ఓవర్ దిలవర్ వాళ్ళ నాన్న సీన్ కంటిన్యూ అవుతుంది. అందుకే ఇది నరేటివ్ క్రాస్ కటింగ్ అంటారు. ఇలాగ నార్మల్ గా వేరే డైరెక్టర్స్ 3 కట్స్ చూస్ చేసుకుంటే ప్రశాంత్ నీల్ ఆప్ట్స్ ఫర్ 10s of cuts అండ్ ప్రతి కట్ యాడ్స్ అప్ టు ది ఫైనల్ ఎలివేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ సీన్. నా రక్తం కూడా ఎర్రగానే ఉంది కదరా. Too much information per scene and rapid transitions paired with camera shake, deadly combination. ఒక సీన్ ని ప్రశాంత్ నీల్ మనకి ప్రెజెంట్ చేసిన విధానం బాగా గమనిద్దాం. రమికా సేన్ ఇంకా రాకీ డైలాగ్ మిక్స్ చేసిన విధానం. ఇది డైలాగ్. నార్మల్ గా వేరే ఇంకెవరైనా ఏంటి ఇలా చూపించిండేవాళ్ళు. Close down all the state borders. Find his warehouses. Arrest his associates. Raid the whole of India if you have to. Raghavan, I give you full authority. Bring him down. గుర్తుపెట్టుకో, నాతో జర్నీ చేస్తున్నావు. నా జర్నీ ఉండేదే 1 way. ఇక్కడ అప్పులుంటాయి, డౌన్లుంటాయి, మలుపులుంటాయి, డెడ్ ఎండ్లు ఉంటాయి. అయితే స్పీడ్ మాత్రం తగ్గే ప్రసక్తే లేదు. సో ఫసన్ యువర్ సీట్ బెల్ట్స్. కానీ ప్రశాంత్ నీల్ ఇలా చూపించారు. గుర్తుపెట్టుకో, నాతో జర్నీ చేస్తున్నావు.
Close down all the state borders. Find his warehouses. నా జర్నీ ఉండేదే వన్ వేలో. Arrest his associates. Raid the whole of India if you have to. ఇక్కడ అప్పులుంటాయి, డౌన్లుంటాయి, మలుపులుంటాయి, డెడ్ ఎండ్లు ఉంటాయి. Raghavan, I give you full authority. అయితే స్పీడ్ మాత్రం తగ్గే ప్రసక్తే లేదు. Bring him down. సో fasten your seat belts. ఇలాంటి క్రాస్ కట్స్ అన్ని సినిమాల్లో యూజ్ చేశారు. సో అక్కడ ఆయన చూస్ చేసుకున్న ప్రతి కట్ హీరోని మరింత ఎలివేట్ చేసింది. హీరో ఒక్క మాట మాట్లాడక ముందే, హీరో మొహం కూడా కనిపించక ముందే హీరోని ఎలివేట్ చేసి పారేశారు. దీని తర్వాత మన మెయిన్ క్యారెక్టర్ దిగి సిగరెట్ కాల్చుకుంటూ వెళ్ళిపోయినా సరే మనం సాటిస్ఫై అయిపోతాం. కానీ అక్కడితో వదలరు. హీరో కొట్టే ప్రతి దెబ్బ మనం ఫీల్ అయ్యేలాగా ఫాస్ట్ కట్స్. నేను స్పీడప్ చేయలేదు, సినిమాలోని ఒరిజినల్ కట్స్ అవి. నార్మల్గా మనం వినే సౌండ్ ఎఫెక్ట్స్ కాకుండా డిఫరెంట్ సౌండింగ్స్, థంపింగ్ మ్యూజిక్, ఎవ్రీ చాయిస్ ఓన్లీ యాడ్స్ అప్ టు ది ఎలివేషన్ ఆఫ్ ఎ హీరో. ఇది ఒక్కటి కాదు, త్రూ అవుట్ ద ఫిల్మ్ ఇది కంటిన్యూ అవుతుంది. ఆండ్రూ షార్ప్ షూటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు అక్కడ కట్ అయ్యి రాకీ దగ్గరికి, మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి. కళ్ళు ఆర్పకూడదు, చేతులు వణకూడదు, శ్వాస కంట్రోల్లో ఉండాలి, నుంచున్న పొజిషన్ చూసుకోవాలి, గాలి ఇచ్చే డైరెక్షన్ గమనించాలి. ఇలాగ కేజీఎఫ్ ఫ్రాంచైజ్ తో పాటు సలార్లో కూడా దీన్ని కంటిన్యూ చేశారు. ఒక పిచ్చోడ్ని తీసుకొచ్చాను. ఆడేం చేస్తాడు? మెకానిక్కి స్పానర్లో రెంచ్లో ఎలా వాడాలో తెలుస్తుంది, కానీ గన్లు వాడటం ఎలా తెలుస్తుంది? ఒకే ఒక ముక్కలో చెప్పాలంటే ప్రశాంత్ నీల్ ఫిల్మ్స్ ని చూసేప్పుడు హాలీవుడ్ ఫిల్మ్ ని తెలుగు డబ్లో చూస్తున్న ఫీల్ వస్తుంది. మళ్ళీ ముందుకెళ్ళానా? సో కొన్ని సీక్వెన్సెస్ ని మల్టిపుల్ సీన్స్ గా డివైడ్ చేసి వీటన్నిటిని ఈవెన్ గా చూసేప్పుడు యూనిక్ ఫీల్ ఉండేలాగా స్ప్రెడ్ అవుట్ చేస్తాడు. సో ఆడియన్స్ ని కాన్స్టెంట్ గా కథ మీద కూర్చోబెట్టడం మాత్రమే కాదు, ఒక దానికి తర్వాత ఒకటి క్రాస్ కటింగ్ సీన్స్ ని యూజ్ చేసి ఒక మంచి ఫైట్ కో, హై ఇంటెన్సిటీ కాన్వర్సేషన్ కో లీడ్ చేసేలాగా చేస్తారు. దీనివల్ల ఈ సీన్స్ అన్నిటిని ఆ ఫైట్ కి ఆర్ కాన్వర్సేషన్ ని 100x పెంచి ఒక ఫ్యూయల్ లాగా యూజ్ చేసుకుంటారు. కంటిన్యూస్ బిల్డప్ అండ్ ఎక్స్ప్లోర్డ్. దీనివల్ల ఆడియన్స్ స్టోరీని మెంటల్గా జాయిన్ చేసుకోవాలి. ఆయన ఎంగేజ్ చేస్తారు, మనం కన్ఫ్యూజ్ అవుతాం. దీంతో ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఏదైతే అయిందిలే, మొత్తానికి ఏదో ఒక గూస్ బంప్ మూమెంట్ జరుగుతుంది కదా అనుకుంటాం. అండ్ చూస్తున్నంతసేపు కథలో సబ్ కాన్షియస్గా ఇన్వాల్వ్ అయిపోతాం. అందుకు ఇది కూడా ఒక పెద్ద రీజన్. He set up this world which is so big that the characters seem dwarfed in front of the world. అండ్ ఆయన ఫ్యూ ఫేవరెట్ ఫిల్మ్స్ ఆఫ్ బెన్-హర్, గ్లాడియేటర్, రెండు కూడా కాస్ట్యూమ్ డ్రామా ఫిల్మ్స్. అంటే అవన్నీ ఒక పీరియడ్లో సెట్ అయి ఉంటాయి అండ్ దానికి తగ్గట్టు క్యారెక్టర్స్ వేషధారణ కానీ సెట్ పీసెస్ కానీ ఉంటాయి. మాయా బజార్, బాహుబలి కూడా కాస్ట్యూమ్ డ్రామాలే. అండ్ ప్రశాంత్ నీల్ గారు కూడా కాస్ట్యూమ్ డ్రామా ఫిల్మ్స్ చేయడానికి ఇష్టపడతారు. కథ రాసుకోక ముందే ఒక ప్లేస్ గురించి ఫిక్స్ అవుతారు. కథ మొత్తం దాంట్లోనే, దాని చుట్టూనే తిరుగుతుంది. I have a lengthy explanation that runs for 1,000 years. కేజీఎఫ్ లో నరాచి అండ్ సలార్లో కాన్సార్. అండ్ నీల్ ప్లేసెస్ ని జస్ట్ ప్లేసెస్ లాగా కాదు, ఒక క్యారెక్టర్ లా ట్రీట్ చేస్తారు. అంటే ఆ ప్రాంతం మంచి కోరుతుందా, లేదంటే అమాయకపు ప్రజల రక్తం కోరుతుందా, ఆ ప్రాంతం కొంతమంది మనుషుల వల్ల ఎలా మారింది, వీటన్నిటిని రిఫ్లెక్ట్ చేయగలిగేలాగా పెద్ద పెద్ద గాడ్ టవర్స్, రౌడీలకి ఒక డ్రెస్ కోడ్, స్టాచ్యూస్, మోనోక్రోమాటిక్ కలర్ ప్యాలెట్, ఇవన్నీ రైటింగ్ తర్వాత డిఓపి ఇంకా ఆర్ట్ డైరెక్టర్ తో డిస్కస్ చేసి ఫైనల్ చేస్తారు. అండ్ ఆయనకున్న ఓసిడి వల్ల మొత్తం ఆర్గనైజ్ గా ఉండడానికి ప్రీ ప్రొడక్షన్ చాలా స్ట్రాంగ్ గా పెట్టుకుంటారు. లైక్ ఇది సలార్ యాక్ట్ చేసిన మోస్ట్ ఆఫ్ ది క్యాస్ట్ చెప్పిన విషయం. This fictional place called Khansar. Prashant has created an entire 1,000-year-old history. And there's a reason behind each bit of the styling. కాన్సార్ కి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. అండ్ అన్ని సంవత్సరాలు కాన్సార్ ఎలా ఎవాల్వ్ అయింది, అందులో బతుకుతున్న జనాల వేషధారణ ఎలా ఎవాల్వ్ అయిందని కూడా డీటెయిల్డ్ గా ఒక పెద్ద నోటీస్ బోర్డ్ లో స్కెచింగ్స్ వేయించి పిన్ చేసి పెట్టుకున్నారంట. సో అంత అవసరమా అంటే హానెస్ట్లీ అంత డీటెయిల్ గా లేకుండా కూడా చాలా మంది సినిమాలు తీస్తున్నారు, హిట్ అవుతున్నాయి. జస్ట్ ఎస్థెటిక్స్ కోసమే కాకుండా వై కాన్సార్ లుక్స్ ది వే ఇట్ ఈస్ నౌ అనే దానికి ఆయనకంటూ ఒక రీజనింగ్ ఇచ్చుకొని ముందు అలాంటి ఒక ఫిక్షనల్ వరల్డ్ ఒకటి ఉందని ఆయన నమ్మి మనల్ని నమ్మించాడు. సేమ్ గోస్ విత్ నరాచి. నీల్ కన్సిస్టెంట్లీ థింక్స్ ఇన్ ఆపోజిట్ ఆన్ ది స్పెక్ట్రమ్ వీల్. ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ వరల్డ్ కానీ ట్రైబల్ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు బట్ హెలికాప్టర్ లో వెళ్తారు. గొంతు కడియం వేసుకుంటారు కానీ మెషిన్ గన్స్, పెద్ద పెద్ద గోడలో ఆర్మరీ ఉంటుంది. ఇది కేవలం సలార్ మాత్రం కాదు, రైట్ ఫ్రమ్ కేజీఎఫ్ ఈ థీమ్ ని ఫాలో అవుతున్నారు. విజువల్స్ నుండి కాస్ట్యూమ్స్ వరకు ప్రతి దాంట్లోనూ కాంట్రాస్ట్ ఉంటుంది. హై కాంట్రాస్ట్ ఈజ్ ఈక్వల్ టు డీపర్ బ్లాక్స్. ఒక స్టేట్మెంట్ ఉంది, వేర్ దెర్ ఇస్ నో కాంట్రాస్ట్ దెర్ ఇస్ నో లైఫ్. నీళ్ళు ఏం చెప్తారంటే ఆయనకున్న ఓసిటీ వల్ల విజువల్ యూనిఫార్మిటీ కోసం ఎక్కువ కలర్స్ యూజ్ చేయకుండా కేవలం మోనోక్రోమాటిక్ కలర్స్ పిక్ చేసి షూట్ చేస్తారని. ఇట్ మే బి పార్షియలీ ఆర్ మోస్ట్లీ రైట్, బట్ ఆల్సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రశాంత్ నీల్ గారి మీద విజువల్స్ కోసం హాలీవుడ్, ఎలివేషన్స్ కోసం తెలుగు సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో జాక్ స్నైడర్ అండ్ నాంగ్ బ్యాక్ ఫ్రాంచైజీ ఇన్ఫ్లుయెన్స్ కూడా పీక్స్ లో ఉంది. అదిరా కాస్ట్యూమ్ వైకింగ్స్ నుండి బారో చేసుకున్నా కూడా ఇట్ పర్ఫెక్ట్లీ ఫిట్స్ ద థీమ్ ఆఫ్ ద మూవీ. సూట్లు, బూట్లు వేసుకుని కొంతమంది పాష్ గా ఉంటే యాంటగనిస్ట్ మాత్రం రాజుల కాలం నాటి కాస్ట్యూమ్స్ స్టాండర్డ్ అవుతాడు. అఫ్ కోర్స్ స్టైలిష్ చేయడం కోసం చేసినా కూడా ఆడియన్స్ మైండ్ లో సైకలాజికల్ గా తెలియని ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. ఆలోచించండి, వెన్ వాస్ ద లాస్ట్ టైం వి సా సమ్వన్ వేరింగ్ కడియం టు గొంతు ఇన్ ఇండియన్ సినిమా? మొత్తం చేసేసి వీటన్నిటిని ఎన్హాన్స్ చేయడానికి నీల్ యూజ్ చేసే డెడ్లీ వెపన్. మ్యూజిక్ అంటే జస్ట్ మ్యూజిక్ టేస్ట్ వరకే మాడుకున్నాం మనం ఇప్పటి వరకు. బట్ నీల్ ఫస్ట్ ఫిల్మ్ ఎడిట్ చేస్తారు,
అదేక మళ్ళీ ఫుటేజ్ని మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర తీసుకెళ్లి మ్యూజిక్కి తగ్గట్టు ఫిల్మ్ని మళ్ళీ రీఎడిట్ చేస్తారు. Where you edit, you take it to the music director and then re-edit again for the music. మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అది ప్రతి ఫిల్మ్ మేకర్ సరిగ్గా యూజ్ చేసుకోవాలనే చూస్తాడు. కానీ నీల్ మ్యూజిక్ని యూజ్ చేసే విధానం చాలా డిఫరెంట్. ఆయన మ్యూజిక్ కోసం ఎక్స్ట్రా ఫుటేజ్ షూట్ చేస్తారు. కొన్నిసార్లు ఉన్న ఫుటేజ్ని బీట్స్కి తగ్గట్టు ఎడిట్ చేస్తారు. దాన్ని రిథమిక్ మాంటేజ్ అంటారు. ఎగ్జాంపుల్ KGF చాప్టర్ 2లో ఈ సీన్. ఆయన మూవీ థీమ్ బీజిఎమ్స్ టెస్టాస్ట్రాన్ బూస్టర్స్. ఎప్పుడైనా లోగా ఉన్నప్పుడు ఆ బీజిఎమ్స్ వింటే చాలు. డ్రామాటిక్కి ఓవర్ డ్రామాటిక్ అయిపోయి క్రింజ్ అయిపోవడానికి ఒక సన్న లైన్ ఉంటుంది. దాన్ని ఆ లైన్ మీద పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ నీల్. చాలా మంది చెప్పారు, నేను మళ్ళీ గుర్తు చేస్తాను, ఇట్స్ ఆల్ అబౌట్ సప్లై అండ్ డిమాండ్. ఏదైతే లేదో అది డెలివర్ చేయగలిగితే ఎలాంటి ఇండస్ట్రీ ఆర్ ప్రొఫెషనల్ అయినా సక్సెస్ అవుతారు. ఎగ్జాక్ట్గా ప్రశాంత్ నీల్ గారు చేసింది అదే. అండ్ నీల్ చేసే దాంట్లో అవుట్ అండ్ అవుట్ వెళ్ళిపోయారు. ఈజ్ అ మాస్టర్ స్టోరీ టెల్లర్. విజువల్స్, లార్జ్ వరల్డ్ బిల్డింగ్, మెయిన్ స్ట్రీమ్ సినిమాలో యూజ్ చేయని ట్రాన్సిషన్స్, ఫాస్ట్ కట్స్, మోనోక్రోమాటిక్ కలర్ ప్యాలెట్, యూనిక్ కాస్ట్యూమ్స్, ఇలాగ మనం ఫ్రీక్వెంట్గా చూడని వాటిని మనకి సరిగ్గా ప్రెజెంట్ చేశారు. అసలు ప్రశాంత్ నీల్ ఇవి అచీవ్ చేయడానికి ట్రెడిషనల్ వర్క్ ఫోర్స్ ని పక్కన పెట్టి అన్కన్వెన్షనల్ గా వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉగ్రంకి ప్రోగ్రామర్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు. స్టిల్ ఫోటోగ్రాఫర్ ని డిఓపి గా పెట్టుకున్నారు. KGF కి ఎడిటింగ్ 19-year-old బాయ్. వాటి వల్ల ఈ ఫిల్మ్స్ కి ఒక ఫ్రెష్నెస్ వచ్చింది. అండ్ అదే క్రూతో అన్ని సినిమాలు కంటిన్యూ అయ్యారు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఉగ్రం షూట్ చేసింది వీళ్ళతో కాదు. ఆర్ట్ డైరెక్టర్, డిఓపి, మ్యూజిక్ అన్ని వేరే వాళ్ళు. బట్ సినిమా తీసే ప్రాసెస్ ఎంజాయ్ చేయలేకపోయారంట. అరే సినిమా ఎలా వచ్చిందో కాదు, సినిమా తీయడం కంప్లీట్ అయితే చాలు అనే రేంజ్కి వెళ్ళిపోయారంట. బట్ ఒకరోజు ఇలా అయితే మనం డైరెక్టర్ గా పైకి రాలేమని చెప్పి ఆ క్రూ మొత్తాన్ని పక్కన పెట్టి ఈ క్రూతో సినిమా తీశారు. అండ్ దే ఎంజాయ్డ్ ది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్. రిలీజ్ అయింది, చాలా మంచి పేరు వచ్చింది. ఇంకా రెస్ట్ ఈస్ హిస్టరీ. ఒకే ఒక ముక్కలో చెప్పాలంటే ప్రశాంత్ నీల్ ఫిల్మ్స్ ని చూసేప్పుడు హాలీవుడ్ ఫిల్మ్ ని తెలుగు డబ్ లో చూస్తున్న ఫీల్ వస్తుంది. రైట్ ఫ్రమ్ విజువల్స్ అండ్ సౌండింగ్. మేబీ ఆ డైలాగ్స్ డీప్ గా ఉండడం వలనో ఆర్ విజువల్స్ అండ్ సెట్టింగ్ అలా ఉండడం వలనో తెలీదు. బట్ వీ ఫీల్ లైక్ వాంటింగ్ మోర్. దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ రియలీ హోప్ ఈ వీడియో చూసాక మీకు ఫిల్మ్ మేకింగ్ మీద కొత్త పర్స్పెక్టివ్ వచ్చి ఉంటుంది అని నచ్చింది అనుకుంటున్నాను. మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్. I have been a bad father, bad son, bad husband, bad brother, bad sister, and a horrible friend. Everything I've sacrificed for cinema and what I want to get out of cinema. Best director Kannada. Debut director Kannada goes to The best Kannada film. Prashant Neel, KGF. Prashant Neel for Ugram. KGF Chapter 2. Director Prashant Neel. I am who I am because of the Kannada film industry. But the Kannada film industry is not here because of me. It never will be. Not because of one person, not me or anybody else. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. నిద్రపోయినప్పుడు నా కళ్ళుకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు. మిగిలిన శత్రువుల ముఖాలే కనపడతాయి. పొరపాటున కూడా నా కళ్ళుకి రావద్దు.